హే గైస్ వాట్స్ మై నేమ్ ఇస్ స్టైలిష్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇలా రోజు ఒక వీడియో మన నుంచి వస్తూనే ఉంటుంది. మీకు తెలిసింది, మీరు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ పెట్టుకొని చూసేయండి. గురు ప్రతి ఒక్కరు ఎవ్వరైనా వాళ్ళ లైఫ్లో మంచిగా ఉండాలని కోరుకుంటారు. మరి ఎందుకు ఖరాబ్ అయిపోతారు? అసలు ఏ రకంగా ఖరాబ్ అయిపోతారో నాకు అర్థం. ఏ రకంగా బానిసలు అయిపోతారు లైఫ్లో, ఏ రకంగా తాగుడుకు అలవాటు అవుతారు, ఏ రకంగా అమ్మాయిలతోని గల్లీలో తిరిగి ఖరాబ్ అయిపోతారు, ఏ రకంగా చదువుతలేరు, అసలు ఏ రకంగా రా ఎట్లా చెడిపోతున్నారా? ఎవని తప్ప అంటా చెప్పు? మన తప్ప, లేకపోతే పక్కోడి తప్ప, లేకపోతే మా దోస్తుల తప్ప, ఎవరిది తప్ప అంటా చెప్పు? అరే ఎవరికైనా వన్ లైఫ్లో మంచిగా బతకాలని ఉంటుందిరా, గలీజ్ పేరు తెచ్చుకోవాలని ఎవరికన్నా ఉంటుందా? మీరు చెప్పురు గురు, మిమ్మల్ని అడుగుతున్నా, ఉంటుందా? లేదు. మరి ఎందుకు ఇంతగానో చెడిపోయినాం? అదే ముచ్చట. అంటే ఏంటంటే కొన్ని మన తప్పులు మన ప్రమేయం లేకుండా జరిగితే, కొన్ని వేరే కారణాల వన్నో, వేరే చేయని తప్పుకు కొన్ని భరించాల్సి వస్తుంది తమ్ముడు. నేనేమంటానంటే, లైఫ్లో ఏదన్నా జరగనిరా నా మొడ్డ, మనకి ఏం ఫరాక్ పడదు. మనకు కావాల్సింది ఓపికతో ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి తమ్ముడు. నీ దగ్గర డబ్బులు లేవరా, ఏం చేయకురా అబ్బాయి, నీ అమ్మ నీ పోయి ఇంట్లో సప్పుడాగటం మూల కూసు, అవే ఉడతాయి, అవే వస్తాయి. దిగో అరే ఇన్ని సృష్టించినవర్రా. మనం నిజంగా ప్రాబ్లంలు అంటే భగవంతునికి తెలియదారా? నువ్వు ఎప్పుడైతే సమాజంలో ఎవ్వనికి నీ వల్ల అన్యాయం చేయరకొట్టు ఉంటావో, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఇది నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే ఇంతకుముందు నా లైఫ్లో నిజంగా తమ్మి మనకు భక్తి లేదు, ముక్తి లేదు అసలు. అరే రెస్పాన్సిబుల్ అంటే తెలియదు, భయం అంటే తెలియదు, ఏం తెలియదురా. లైఫ్ని గాలికి వదిలేసినాం అంతే. అరే ఎటన్నా వీకు, ఇప్పుడు నేను ఎట్లా అంటే ఏమన్నా చేయి నడుస్తుంది అన్నట్టు చేసినాం రా. ఒరే అట్లా చేస్తే నడవదురా. రా అమ్మ మీకేరా భయ్ చెప్తున్నా, మీకు ఇష్టం వచ్చినట్టు కులుకుతా అంటే లైఫ్లో నడవదురా బాబు, అర్థమైందా? చాలా మంచిగా ఉండాలి, చాలా కమిట్మెంట్స్ ఉండాలి, చాలా డిసిప్లైన్ ఉండాలి. ఏదైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి తమ్ముడు. ఇట్లా అవ్వదురా లైఫ్. నన్ను గుర్తుపెట్టుకోండి తమ్మి, మేము ఇంత కాడికి వచ్చినాం, మీరు ఇడిదాకా రావద్దు దయచేసి. మీకు నమస్కారం రా నాయన. మంచిగా ఉండిరి, మంచిగా బతుకురి, మంచి సైడ్ ఉండిరి. లైఫ్లో చాలా బాగుంటుంది. లైఫ్ ఈజ్ అమేజింగ్, అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది. నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు ఎంత ఆనందంగా ఉంటావు అంటే. దేవుడు మనకు అందమైన జీవితాన్ని ఇచ్చాడు తమ్మి, మంచిగా లీడ్ చేయి, ఓకేనా? దేవుని ఆశీస్సులు కూడా నీకుంటాయి. లెట్స్ గో. బాయ్ 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 బాయ్.